భగవానే భగవతియే భగవానే భగవతియే భగవానే స్వామియే అయ్యప్ప అయ్యప్ప చేసేమయ్యా అయ్యప్ప అక్కడ నుండి అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. చేయాలి అన్ని చేస్తాం మన మీద. చూడండి గోపిగడికి 1 రక్తం మాత్రం పోవట్లేదు. ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఇరిమేలిలో ఉన్నాము. ఇరిమేలి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బస్ స్టాండ్ ఉంది చూసారా, ఇక్కడ నుంచే మనం ఇప్పుడు పెద్దపాదం అయితే చేయబోతున్నాము. అదే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసరికి ధర్మశాస్త్ర టెంపుల్. ఇక్కడ నుంచి పెద్దపాదం వచ్చేసరికి 56 కిలోమీటర్ల లాగా ఉంటుంది. చాలా పెద్దది. 2 రోజులు పట్టింది పెద్దపాదం చేయడానికి. చూస్తున్నా కదా అదే ధర్మశాస్త్ర గుడి. అక్కడికే స్వాములందరూ ఆడుతూ పాడుతూ డాన్స్ చేసుకుంటూ సరదాగా వెళ్ళొస్తారు. సో ఇటువైపు వెళ్తే మనకి వావర్ స్వామి మసీదు వస్తుంది. అక్కడ నుంచి మనం పెద్దపాదానికి అయితే వెళ్ళిపోవాలి. అబ్బా అసలు చూసారా ఎంత డాన్స్ చేస్తున్నారంటే పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా అయ్యప్ప చిన్నపిల్లల మణికంఠ స్వాముల్లాగా సరదాగా ఆహా ఎంత బాగుంది సీన్ చూడడానికి. వెళ్ళగానే నా ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ షో వేపిస్తా టీవీలో. ఎక్కడెక్కడ నిద్రపోతున్నారు ప్రతి ఒక్కరిని అడిగా, రండ్రా శబరిమల వెళ్దామంటే చాలా బాగుంటుందని. ఒకడేం పెళ్ళి ఉందంటాడు, ఒకడేం డ్యూటీ ఉందంటాడు, ఒకడేం ఆఫీసుకు పోవాలంటాడు. ఏంటంటే సంవత్సరం అంతా బిజీగానే ఉంటారు మా వాళ్ళు. నేను చెప్పిన వావర్ స్వామి మసీదు నేనైతే వెళ్ళడం లేదు లోపలికి. మసీదుకి ఆపోజిట్ లోనే ధర్మశాస్త్ర గుడి. ఈ గుడి కట్టించింది అయ్యప్ప స్వామిని పెంచి పెద్ద చేసిన పందలం మహారాజు రాజశేఖరుడు. ఆయన కట్టించిన గుడి ఇది. విచిత్రం ఏంటంటే 2 ఎదురెదురుగానే ఉంటాయి. ఇరుమేలిలో మెయిన్ సెంటర్ ఇది. పెద్దపాదం వెళ్ళాలంటే కరెక్ట్ గా ఇక్కడ నుంచి మసీదు ఆపోజిట్ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి నడుచుకుంటూ. చూస్తున్నా కదా బ్యాక్గ్రౌండ్ ఒకవైపు ఏమో మసీదు, ఒకవైపు ధర్మశాస్త్ర గుడి. రెండిటికి ఆపోజిట్ లో ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్లో వెళ్తేనే మనం పెద్దపాదం అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 50-55 కిలోమీటర్లు ఉంటది మొత్తం కూడా. ఇప్పుడు స్వాములు శబరిమలకి ఎలా వస్తారంటే 1 గంట ఖాళీగా ఉంటది, ఇంకొక గంట బిజీగా ఉంటది, మధ్యాహ్నం మళ్ళీ ఖాళీ అయ్యింది, సాయంత్రానికి మళ్ళీ ఒకేసారి వస్తారు స్వాములు. ఏ టైంలో ఖాళీ ఉంటుంది, ఏ టైంలో ఖాళీ ఉండదు అనేది ఎవ్వరూ చెప్పలేరు. దర్శనం గంటలో అయిపోయింది, ఒక్కోసారి 10 గంటలు పట్టొచ్చు, మళ్ళీ తెల్లారి 3 గంటల దర్శనం అయిపోవచ్చు. ఇక వేరే వాళ్ళ వీడియోస్ మ్యాటర్ ఏముండదు, ఇదే జరిగేది వాస్తవంగా అన్ని చోట్ల. సో ఎంతసేపు పట్టిద్ది ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేయండి. ఇంకా ఎప్పుడైనా దర్శనం అయిపోవచ్చు, ఎంతసేపు అయినా పట్టచ్చు. ఓకే, ఇదే ఫైనల్ ఇంకా. సో చూసారా ఎంత దూరంలో ఉందో. సో మసీద్ రోడ్డు ఆపోజిట్ మొత్తం ఇదిగోండి. ఇంక వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. టైం వచ్చేసరికి కరెక్ట్ గా 7 గంటలకైతే స్టార్ట్ చేసాం మేము. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా పైనాపిల్ తోటలు. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. సౌత్ ఇండియాలో కేరళలో ఉన్న అందాలు ఎక్కడా ఉండవు. ఇంకా చాలా రకరకాల తోటలు మనకు కనిపిస్తాయి. అలా అందాలు చూసుకుంటూ ఒక 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక సెంటర్ వస్తుంది మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కుమారస్వామి టెంపుల్ కనపడుతుంది కదా, ఇదే మెయిన్ సెంటర్. సో ఇరిమేలి అంటారంట దీన్ని కూడా. ఇక్కడ నుంచి ఇరిమేలి మెయిన్ విలేజ్ దగ్గర నుంచి ఎక్కడ దాకా 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం ఇదిగోండి ఇక్కడే టిఫిన్ హోటల్స్ ఉంటాయి. అన్ని టిఫిన్ చేసి స్టార్ట్ అవ్వండి. అందరి గుడిలోకి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం 46 కిలోమీటర్లు అంటున్నాడు, కానీ నాకైతే 50 అనిపించింది.
ఫ్రెండ్స్ మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తా, శబరిమల పెద్ద పదం చేయాలంటే అదృష్టం ఉండాలి. ఇండియాలోనే అందమైన అడవులు 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఎంత అదృష్టమో తెలుసా. అందులోనూ సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి నడిచిన మార్గం అంటారు దాన్ని. అందులోనూ అయ్యప్ప స్వామి పుట్టిన తర్వాత చాలా సంఘటనలు, చాలా అద్భుతాలు అన్ని కూడా ఈ దారిలోనే జరిగాయి. అందుకే 50 కిలోమీటర్లు 2 రోజులు అడవిలో నడవాలి. ఎన్నో ప్రమాదాలు, కొండలు, లోయలు, గుట్టలు, పర్వతాలు దాటుకుని వెళ్ళాలి. కొన్నిసార్లు అయితే భయం వేస్తుంది. కొంతమంది అయితే అసలు మనం వెళ్ళగలమా, చేయగలమా పాదయాత్ర అని భయపడతారు. కానీ ఒక్కసారి అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోతాయి. గాయస్ ఇక్కడ దాకా ఆటోలు కూడా వస్తాయి. చాలా మంది ఏంటంటే ఇరిమెలిలో ఆటో ఎక్కి 200 బాడిగ పెట్టుకొని ఇదిగోండి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇంక నడుచుకుంటూ వెళ్తారు. ఇరిమెలి దగ్గర నుంచి చెక్ పోస్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 8-9 కిలోమీటర్లు ఇదే ఉంటది అనమాట. అంటే మొత్తం 50 కిలోమీటర్ల జర్నీలో లాస్ట్ హోటల్ వచ్చేసరికి ఇదే ఉంటది. ఇంకా ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినేయండి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి చెక్ పోస్ట్ నీరా దగ్గరలోనే ఉందంట చెక్ పోస్ట్. ఇంకా అది దాటామంటే మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అయ్యింది. మంచిగా మంచు పడుతుంది. మార్నింగ్ 7-7:30 ఆ టైంలో వేడివేడిగా పొరోటా తినేసి బయలుదేరతాం మనం. ఇక్కడ పొరోటాలు తప్పితే ఇంకేం దొరకవు. ఇందాక మనం స్టార్ట్ అయినప్పుడు రోడ్డు మీద కుమారస్వామి ఆలయం చూసారా, అక్కడ చాలా మంది బస్సులు దిగుతా ఉన్నారు. అక్కడ టిఫిన్ హోటల్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ మిస్ అయితే ఒకవేళ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర తినేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేకుంది నిమ్మకాయ రసాలు, బిస్కెట్లు, పుచ్చకాయలు తప్పితే ఇంకేం దొరకవు. మంచి వేడివేడిగా చలికి మంచి బలం ఫుడ్. పొరోటా వచ్చేసరికి 2 ప్లేట్లు తిన్నాము. 120 అయితే ఛార్జ్ చేశారు. తినేసి ఇంకదిగోండి స్వాములు ఇలా బయలుదేరుతూ ఉంటారు. నేను చెప్పా కదా చెక్ పోస్ట్ మనం ఇరిమెలి దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్ల అడవిలోకి రాగానే రోడ్ అప్పుడు నడుచుకుంటా చెక్ పోస్ట్ అయితే వచ్చింది. అదిగోండి పోలీస్ చెక్ పోస్ట్. అన్ని చెక్ చేసి లోపల పంపిస్తారేమో. ఇక్కడ నుంచి చూసారా మొత్తం అదంతా అటువైపు ఇటువైపు ఫెన్సింగ్ వేశారు. ఈ ఫెన్సింగ్ మధ్యలో కట్ చేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తున్నారు. స్వాములందరూ వెళ్తున్నారు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. చెప్పా బాగుంది. స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప. శబరిమల పెద్ద పాదం చేస్తున్నప్పుడు కొన్ని పాదాలు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే కనపడ్డాయి. జింక పాదాలు, దుప్పి పాదాలు చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇప్పుడే 5 నిమిషాల కింద అడవిలోకి వెళ్ళింది. స్వాములందరూ వెళ్తున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ చూసారా పాదం ఎలా ఉంది, దుప్పి పాదం. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మా కళ్ళ ముందు నుంచే ఉరికినాయి అనమాట. 4-5 జింకల దాకా మొత్తం దుప్పులు పెద్దవి. ఇదిగోండి పాదాలు చూసారా ఎలా పడ్డాయో. ఇవన్నీ లేచినాయి. వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది, చెమటలు చూడండి. లగేజ్ కొంచెం తక్కువ తెచ్చుకోవాల్సింది. బ్యాగులు అప్పటికి ఏం తెచ్చుకోవాలా, ఒక దుప్పటి అప్పుడు తగ్గించేసాం, చాలా వరకు తగ్గించేసాము. ఒక దుప్పటి, ఒక జత బట్టలు, కండవ, కొంచెం పవర్ బ్యాంకుల వల్ల మనకు బరువు అనిపిస్తుంది. పవర్ బ్యాంకులు, ఫోన్లు, కెమెరాలు. పెద్ద పదానికి వచ్చినప్పుడు ఎంత వీలైనంత వరకు అంత తక్కువ తెచ్చుకోండి, తెచ్చుకుంటే మంచిది. ఇక్కడ చూసారా స్వాములు మనం వెళ్ళే దారిలో బ్యాంబూ క్యాప్స్తో ఏంటంటే చెట్టు మీద ఫారెస్ట్ వాళ్ళది చూడడానికి భలే ఉంది. అసలు ఇక స్టెప్స్ కూడా ఉన్నాయి. అసలు ఎంత బాగుందో చూడండి చెట్టు మీద.
కింద ఉండలేం కదా, మొత్తం ఏనుగులు వస్తాయి కదా, అందుకని చెట్టు మీద బాగుంది ఫ్రెండ్స్. మొత్తం మంచు కమ్మకపోయింది అడవంతా, అసలు ఏం కనిపించట్లా దూరంగా ఉన్న మనిషి అయితే. చాలా భయం వేస్తుంది మాకు. స్వాముల కలవాలి తొందరగా, ఒంటరిగా వెళ్ళకూడదు ఇక్కడ. స్వాములు 10 మంది అక్కడ ఉంటారో వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి. అసలు ఏం కనిపించట్లేదు చూడండి. అమ్ము ఫ్రెండ్స్, శబరిమల పెద్ద పదానికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ 3 చెప్తా. నెంబర్ 1 వచ్చేసరికి షార్ట్, తర్వాత స్లిప్పర్స్ కుదిరితే వేసుకోండి, లేదంటే బ్యాగ్ లో పెట్టుకోండి. అంటే స్వాములు వేసుకోరు, వీడియోలో అయితే వేసుకోవచ్చు. థర్డ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ రెయిన్ కవర్. వర్షం పడుతూనే ఉంటది, ఇది సేఫ్టీగా కంపల్సరీ ఉండాలి. లేదంటే బ్యాగ్ లో ఉన్న వస్తువులు మనం తడిచిపోయి జలుబు చేసి జ్వరం వచ్చింది. తర్వాత ఇంకో 2 బిస్కెట్ ప్యాకెట్లు కుదిరితే. ఇక మంచిలు అంటారా, దారి పొడుగుతా మంచిలే ఉంటాయి. ఈ 3 మాత్రం కంపల్సరీ. శబరిమల పెద్ద పాదంలో మనకి ఇట్లాంటి అద్భుతాలు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది కదా. అది చూడు ఒకసారి ఎంత బాగుందో చూడు, జూమ్ చేయి. మన పెద్ద పాదం యాత్ర, మేఘాల యాత్ర, మంది పెద్ద పాదం యాత్ర కాదు. అసలు ఇది చూడండి, ఇదారా మేఘాలతో నిండిపోయింది అడవంతా. మళ్ళీ మధ్యాహ్నం ఇంత క్లైమేట్ ఉండదు, ఎందుకంటే పొద్దున పూట కాబట్టి వర్షం పడుతుంది. మేఘాలతో కొండలు గుట్టలు మొత్తం కలకల్లాడిపోతున్నాయి. స్వాములు వెళ్తా ఉన్నారు. పెద్ద పాదం అంటే ఇలా ఉంటది. మనం ఇదిగోండి ఇటు నుంచి వచ్చాము, అడవిలో నుంచి. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ లొకేషన్, భలే ఉంది అసలు. చూడు స్వాములు చూడు ఎట్లా వెళ్తున్నారు. ఇలా స్వాములతో వెళ్తే మనకి ఏ భయం ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఏందిరా ఒకసారి లొకేషన్ చూడరు ఎట్లా ఉందో. మంచి లొకేషన్. ఏందిరా అది సౌండ్? చాలా దూరం రాంగంటే మనకు చిన్న నది అయితే కనపడింది. అంటే నదో కాలువ ఇది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ మధ్యలో చిన్న ఆనకట్టలాగా కట్టారు సిమెంట్తో. స్వామి శరణమయ్యప్ప. అసలు క్లైమేట్ ఉంది, మామూలుగా లేదు. అంతా అడవులో నుంచి వచ్చే వాటర్ ఎలా వెళ్తున్నాయి చూడండి. ఇది కదా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. రండి ఫ్రెండ్స్ రండి, కేరళ పెద్ద పాదం చేయండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రాలేము, మర్చిపోలేము జీవితంలో. ఓపెన్ చేసినప్పుడే అన్ని తిరిగేయాలి. ఇంగరా కడిగింది చాలు రా మా తమ్ముడు. ప్లేస్ మాత్రం మళ్ళీ మళ్ళీ మర్చిపోలేమురా, అంత బాగుంది. శబరిమల పెద్ద పదం చేస్తున్నప్పుడు ఏంటో ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నా. వచ్చింది ఏనుగు. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ గా వేసింది అనమాట. అంటే ఏనుగు వేస్టేజ్ తెలుసు కదా, బాత్రూమ్ అనమాట. ఏనుగు ఎలా అంటే ఇలా పెద్ద పెద్ద ఉండలు వస్తుంది. ఆ ఉండలు ఎందుకు వస్తాయి, సిగ్గుపడ మాకండి, ఏం లేదు. ఆకులు అవన్నీ తింటది కదా, తినటం వల్ల కడుపులో ఉండలు ఎంత పడిద్ది అనమాట. అదిగోండి, ఏనుగులు ఎప్పుడైనా కానీ గుంపుగా ఉంటాయి. ఇంకా చాలా ఉంది, మీకు ముందు అన్ని చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కాలే కట్టి, మనకి పెద్ద పదం స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ఫస్ట్ ప్లేస్ కాలే కట్టి, తర్వాత అలుదా నది, కరీంమల ఇలా ప్లేస్ ఉన్నాయి కదా. అదిగోండి కాలే కట్టి గుడి అయితే వచ్చింది. చాలా మంచి స్టోరీ ఉంది కథ అయితే. అయ్యప్ప స్వామి మహిషముఖి తెలుసు కదా, రాక్షసుని చంపుతున్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఆ పరమశివుడు చూడడానికి భూమి మీదకి వచ్చాడు కదా. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్న ప్లేస్ అదే, ఆ గుడే కాలే కట్టి అంటారు. భూమి మీదకి వచ్చి ఆ నంది ఉంటది కదా, అంటే పరమశివుడు వాహనం నంది. ఆ నందిని ఒక చెట్టు కట్టేసి మరి ఆ దృశ్యాన్ని చూశాడనమాట పరమశివుడు. అదంతా జరిగింది ఇక్కడే. ఆ చెట్టు కూడా చూపిస్తా మీకు, ఆ గుడి చెట్టు. మంచి చరిత్ర, బాగుంటది, రండి. మంచి లొకేషన్ లో స్వాములు అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఇటు సైడ్ నుంచి వచ్చింది ఇప్పుడు బాట. ఇదే మనం వచ్చిన బాట. సో మనకు ఒక టెంపుల్ వచ్చింది అని చెప్పాను. టెంపుల్ ఇదిగోండి, ఇదే ఫ్రెండ్స్, ఇదిగోండి. మనం ఇరిమేల నుంచి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం కదా. కాలేకట్టి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి వేడి నీళ్ళు ఇస్తారు, తాగండి. చాలా అంటే చాలా మంచిది, ఎందుకంటే వర్షం పడుతుంది, క్లైమేట్ బాగలేదు. జలుబులు రాకుండా వేడి నీళ్ళు తాగితే, ఇది కూడా ఆయుర్వేద వాటర్. మళ్ళీ ఇదే కాలేకట్టి గుడి, లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ పేరుని చూసారా, శ్రీ శివపార్వతి టెంపుల్ కాలకట్టి.
కేరళలో దేవాలయాలు ఎంత బాగుంటాయో తెలుసా? ఎక్కడ చూసినా ప్రతి ఒక్క గుడి పెంకుటిలతో ఉంటాయి. అవే మట్టి పెంకులు తెలుసు కదా అవి. ఈ గుడి వచ్చేసరికి అడవి మధ్యలో ఎంత బాగుందో చూడండి. స్వాములు అందరూ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆఖరికి ఇక్కడ కూడా కెమెరా ఎలా లేదు. దూరంగా కూర్చున్న కొంతమంది పెద్దలు నాకెళ్లే చూస్తున్నారు. ఏదో బావి తీసినట్టు కొంచెం కవర్ చేస్తున్నా. ఆ పరమశివుడు భూమి మీదకి వచ్చినప్పుడు నందిని ఒక చెట్టు కట్టేయడం జరిగిందని చెప్పా కదా, ఆ చెట్టు ఇదే అంట. ఫ్రెండ్స్, నేను చెప్పేది మొత్తం కూడా చరిత్రలో ఒక భాగం అంతే. ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వెళ్ళాము, స్వామిని దర్శనం చేసుకున్నాము కాలే కట్టి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి అలుదా నది వస్తుంది. ఒకసారి రూట్ చూపిస్తారండి. అంటే చాలా మంది స్వాములు అలసిపోయి కొద్దిసేపు ఈ టెంపుల్ దగ్గర రెస్ట్ తీసుకుంటారు. మేమేందంటే మాకు ఇంకా కొంచెం నడవాలని ఉంది కాబట్టి మేము ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నాం. రోడ్ జర్నీ అనమాట. గట్టిగా ఒక 2 కిలోమీటర్లు నడిస్తే అలుదా నది వచ్చింది. మంచి స్టోరీ ఉంది, అది కూడా రండి. ఫ్రెండ్స్, కాలాకట్టి టెంపుల్ దగ్గర నుంచి మనకి రోడ్డు ఉంది కదా, తార్ రోడ్ లో వచ్చిన తర్వాత కేరళ వాళ్ళు చుట్టుపక్కల ఊర్ల నుంచి రోడ్ జర్నీ కూడా ఉంది కాలేకట్టి కాడికి. శ్రీ శివపార్వతి టెంపుల్ కాలేకట్టి. కేరళ లోకల్స్ వాళ్ళు బాగా వస్తారు. ఇది రోడ్ జర్నీ. వామ్మో, ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఎందుకంటే అజుతా కడవు అనే పెద్ద ఫారెస్ట్ ఇది. ఈ ఫారెస్ట్ లో మనకి ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద ఏనుగులు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ పేరు వచ్చేసరికి వెల్కమ్ అజుతా కడవ్ తవలం అని అయితే బోర్డు ఉంది ఫారెస్ట్. ఇదే వచ్చేసరికి అలుదా నది. చాలా ఫేమస్ నది. శబరిపాదం చేస్తున్నప్పుడు చాలా ఫేమస్ నది ఒకే ఒకటి అలుదా నది. అంటే అయ్యప్ప స్వామిని మహిషి రాక్షసిని చంపుతున్నప్పుడు అంటే ఏడ్చిద్ది అనమాట. ఏడ్చుతున్నప్పుడు ఆ వచ్చే నీళ్ళే కన్నీరే అలుదా నదిగా పారిద్ది అని చెప్తా ఉంటారు మామూలుగా హిస్టరీలో. ఇంకా వేరే స్టోరీ కూడా ఉంది అండి. 2-3 రకాల చరిత్రలు అయితే చెప్పుకుంటా ఉంటారు. అలుదా నది అయితే ఇదే. ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడ కళ్ళు మూసుకొని 2 రాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద ఒకటి మహిషి సమాధి అక్కడ వేస్తారనమాట. ఆ 2 రాళ్ళు తీసుకెళ్ళి స్నానం చేద్దాం. స్నానం చేస్తే మంచిది. రాయి తీసుకో, చాలా ఒకట రాయే చూపి, రాయి చూపి. సెల్ఫీ తీసుకున్నావా? ఇదేగా 1.5 ఏ నుంచి 2.5. అరే చాలా అలుదా నది స్నానం చేసాము. కళ్ళు మూసుకొని 2 రాళ్ళు నదిలో స్నానం చేసి తీసుకున్నాను మహిషి సమాధి మీద వేయడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి 15-16 కిలోమీటర్లో పంప నదంట. కానీ అన్ని పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగడం అనేది చాలా కష్టం. నాకు అప్పుడు ఆయాసం వస్తుంది. అమ్మో, స్వాములు వెళ్తున్నారు. అబ్బో అమ్మా, మామూలుగా లేదు అస్సలు, ఊపిరి అందట్లేదు. చిన్న స్వామి ఎంత ఎనర్జీకి వెళ్ళిపోతుందో చూడండి. స్వాములకి కాలు లేవట్ల, బలవంతంగా కాలు తీసి కాలు పెడుతున్నారు. అలా ఉంటది ఈ కొండ. ఫైనల్ గా అలుదా నది దగ్గర నుంచి 2 గంటలు ఒకే కొండ ఎక్కి 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 ఫైనల్ గా ఒక ప్లేస్ కి అయితే వచ్చాము. ఇదే మహిషముఖి సమాధి అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. కలిడం కున్ను అలుదా నది దగ్గర నుంచి పైకి వచ్చాం కదా, పైకి టాప్ కి 2 గంటలు ఎక్కువ తర్వాత మహిషి సమాధి అయ్యప్ప స్వామి కింద వధించి అక్కడ నుంచి ఇసిరేస్తే ఇక్కడికి వచ్చి పడుద్ది అనమాట. ఆ కింద నదిలోంచి తీసుకొచ్చిన రాళ్ళే ఇవన్నీ. చూసారా, నదిలో రాళ్ళు వాడ ఇవన్నీ కూడా నదిలో నుంచి తీసుకొచ్చిన రాళ్ళు. బాడీ పెద్దగా అయితే ఉంటది. ఆ బాడీ పెద్దగా ఎక్స్పాండ్ అవ్వకుండా పెద్ద పెద్ద రాళ్ళు వేసి కప్పెట్టేస్తారు, ఇంకా బాడీ ఎక్స్పాండ్ అవ్వకుండా. ఇప్పుడు చూపిస్తారండి అసలైన ప్లేస్లో. ఎక్కడ ఉన్నావా? ఇదేంద్రా అజుతా కడవ్. మన స్నానం చేసిన స్వామి నంది కట్టేసిన ప్లేస్. అక్కడ నుంచి కలడం కున్ను అలుదా నది దాటి పైకి ఎక్కి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గర ఇదిగో కల్లిడం కున్ను. ఇదే ఇప్పుడు మనం వచ్చింది. ఇక్కడ నుంచి ముక్కజి నైట్ స్టేయింగ్ చేసే ప్లేస్.
2.5 కానీ 3 దాకా వచ్చింది దగ్గర ముక్కజీ రాత్రిపూట పనుకునే ప్లేస్ ఇక్కడే 3 గంటలకల్లా వెళ్ళకపోతే ఆపేస్తారు. తర్వాత ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. అబ్బో రా గాయస్, మనం శబరిమల పెద్ద పాదం చేస్తున్నప్పుడు మన తెలుగు స్వాములు అయితే పరిచయం అయ్యారు. హాయ్ స్వామి. ఏం పేరు స్వామి? నా పేరు సుబ్రహ్మణ్యం, మన్నాయి స్వామి, శ్రీనివాస స్వామి. అన్నదమ్ములా? మామూలుగా. ఎక్కడి నుంచి వస్తారు? విజయవాడ నుంచి. మనదేం గుంటూరు, వాళ్ళదేమో విజయవాడ. ఇప్పుడైనా ఫస్ట్ టైం ఇంతకుముందు? నేను 13వ వనయాత్ర. మన 2వ అంటే నాది 22వ మాలధారణ. ఇది ఈ టైంలో ఇది ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ జ్యోతికి వస్తా, జ్యోతి వనయాత్ర చేస్తా కన్ఫర్మ్ గా. అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మీరు గురుస్వామి కదా? సీనియర్ అనుభవం ఉన్న స్వామిని, గురుస్వామి కాదు, అయ్యప్ప గురుస్వామి. అట్లంటారా? మీరు స్వామి? నేను 12వ పెద్ద పాదం వనయాత్ర 5వ. మనకంటే చాలా సీనియర్లు. 2వ మనం ఇంకా ఫస్ట్ టైం అనుకొని మాట్లాడుతూ ఉంటే 20వ 13వ అని చెప్తున్నారు. ఊరి పేరు, అది ఏరియా పేరు ఏంటి స్వామి గుర్తుందా? కలిడం కుండ్రే. అక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కిన తర్వాత మనకి ఇదిగోండి అని ఒక ప్లేస్ వచ్చింది. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. దేవుని దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. చాలా పురాతనమైన శివలింగాలని చెప్తా ఉంటారు. అలాగే అయ్యప్పన్ స్వామి అని ఒక చిన్న గుడి ఉంది. ఈ ప్లేసులన్నీ కూడా ఈ 4 నెలలు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఫెన్సింగ్లు గట్టిగా ఇంతకుముందు ఫెన్సింగ్ లేవు కదా. సో ప్లేస్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. జలగబట్టి ఇదిగో పట్టి బ్లడ్ వస్తుంది. ఇవన్నీ కామన్ సహజమే. రాజులు కట్టించిన పాత దేవాలయాలు అన్నీ అలాగే ఉంటాయి. అన్నీ పడిపోయి కూలిపోయి అసలు ఇన్ని కట్టారా శ్రీశైలం అడవిలో అని అనిపించింది. అంత బాగుంటుంది. వెళ్ళండి, నెక్స్ట్ టైం వెళ్ళండి. మనకి జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. మొన్న దర్శనం చేస్తున్నాం. గాయస్ చెప్పే కదా మీకు, శబరిమల పెద్ద పాదం చేసినప్పుడు ఒక పెద్ద చెట్టు కనిపించింది అని చెప్పి చూపిస్తారండి. చెట్టు చూసారా ఎంత ఉందో? చాలా పెద్దది. దీని చుట్టూ దగ్గర 10 మంది ఇలా చేతులు పట్టుకొని నుంచున్నా కానీ కవర్ అవ్వదు, అంత పెద్దది. చూడండి చూసారా, నేను ఒక సైడ్ కి చిన్న త్వరలో ఉన్నాను, పక్కన ఇంకోటి ఉంది, ఇటు పక్కన ఇంకోటి ఉంది. చాలా అంటే చాలా పెద్దది. అబ్బబ్బబ్బబ్బా ఊరి నాయన. చూసారు ఎంత ఉందో? ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది. చాలా పెద్దది. ఇదొకటి అదొకటి, అటుపక్క 3, 4, 5 మొత్తం కూడా పెద్దది. ముక్కుంజి ఫ్రెండ్స్, ఇదే ముక్కుజీ ప్లేస్ వచ్చేసరికి ఇదే. ప్రజెంట్ మనం వచ్చేసరికి అడవిలో మధ్యలో ఉన్నాము. ఇక్కడ నుంచి పంప 14 కిలోమీటర్లు ఉంది. లాస్ట్ మనం ఇరిమేలిలో ఎన్ని గంటలకి? 9:30, 10 గంటలకి స్టార్ట్ అయ్యాము. ఏడకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. రాత్రి అంతా అడవిలో ఏడే పడుకున్నాం. ఇదే ఆ గుడి. కానీ ఇప్పుడు మనం 6:30, 7 స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏడకు వచ్చేసరికి 12:15 అయింది. అంటే ఒక్క రోజులో పెద్ద పాదం కంప్లీట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే 3 గంటల లోపలే లోపలికి రావాలి. అంటే 3 గంటలు దాటిన తర్వాత అవతల పంపించరు ఇంకా అడవి లోపలికి, ఇక్కడ ఆపేస్తారు. 3 గంటల లోపల ఈ మొక్కజీని దాటి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు ఇంకా అంత ఓపిక లేదు, ఇంకా ఎనర్జీ లేదనుకుంటే ఇక్కడే ఒక ముద్ద తినేసి హాయిగా రాత్రి అంతా పనుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. రేపు మధ్యాహ్నానికి పంప వెళ్ళిపోతాం ఈజీగా. లాస్ట్ టైం మనం వచ్చేసరికి 6:30, 7 అయింది. అవతల పక్క క్లోజ్ చేసేసారు. ఇంకా 8 గంటలకల్లా ఈ ఫెన్సింగ్ కూడా వేసారు. ఇంకెవరు రానివ్వలేదు. మొత్తం చూసారా ఫెన్సింగ్లు ఎట్లా ఉన్నాయో. యానిమల్స్ రాకుండా, అటాక్ చేయకుండా మన లోపల పొనుగో పెడతారు. ఇంకా మళ్ళీ పొద్దున్నే 6:30, 7 గంటలకు ఓపెన్ చేస్తారు. అటువైపు చూపిస్తా అవన్నీ. అదిగోండి ఆ మూల మీద ఉంది చెక్ పోస్ట్. వెళ్దాం పండి. 3 గంటల లోపల ఈ ఒక్క ప్లేస్ దాటితే చాలు, పంప వెళ్ళిపోవచ్చు. ఎవరు ఆపరు మనల్ని. ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మెయిన్ వినాయకుడి గుడి ఉంటుంది. ఇదిగో నాన్ స్టాప్ పాటలు పెడతారు. ఇంకోటి అయ్యప్ప స్వామి టెంపుల్ మార్నింగ్ టైంలో ఓపెన్ చేస్తారు. ఇదిగోండి ఆర్మీ వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫుల్గా వస్తున్నారు చూడండి. ఇదిగో పుదుచ్చేరి వచ్చేసరికి 8 ఉంది, కరిమల 10, పంబ 18, శబరిమల 22. ఇవన్నీ బాత్రూమ్స్, టాయిలెట్స్ మొత్తం అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. 3 o'clock క్లోజ్ చేస్తారు, ఏరియాని మూసేస్తారు. 3 కల్లా మనం ఈ గేట్, ఈ ఊరు ఏరియా దాటేయాలి. ఏది వాళ్ళ కర్రీలా తినరు. శనగలు ఏయో శనగలు పెసలేసి చేస్తారు కర్రీ.
అదే బంగాళదుంప కర్రీ అయితే కొంచెం ప్రశాంతంగా తిన్నట్టు ఉంటుంది. ఏంటంటే ముక్కజీ వచ్చినప్పుడు తినేయండి ఫుడ్. ఇక్కడ నుంచి మళ్ళీ 4-5 కిలోమీటర్లు వెళ్ళిన దాకా మనకి ఫుడ్ ఉండదు. ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు, మామూలు అవి పుచ్చకాయ ముక్కలే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్ళండి. చెకింగ్ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్స్, తినేసిన ఫుడ్ ఏది అడవిలో పడేయకూడదు. మొత్తం కూడా తిన్న తర్వాత మళ్ళీ బ్యాగ్లోనే పెట్టుకొని పంబా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డస్ట్బిన్లో వేయాలి. అది వాళ్ళు చెప్తున్నారు. ముక్కుజీ దగ్గర నుంచి టైం వచ్చేసరికి మనకి 12:48 అయింది. అంటే దగ్గర ఒకటి వేసుకోండి. అసలు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే మామూలు విషయం కాదు. మార్నింగ్ ఎర్లీగా 5:30-6 మనం ఇరిమిల్లో స్టార్ట్ అయితే ఒక్క రోజులో పెద్ద పాదం కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. చాలా అంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి మీరు కూడా. ఓకే, చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, శబరిమల యాత్ర వస్తున్నప్పుడు ఖచ్చితంగా రెయిన్ కవర్స్ అయితే కంపల్సరీ ఇరిమెలిలో ఇస్తారు 100 రూపాయలకి. తీసుకోండి. ఓకే, వర్షం చూసారా ఎలా పడుతుందో. అయ్యప్ప స్వాములకి అయితే ఇరుముడి బ్యాగులు మొత్తం అంతా తడిసిపోయింది అనమాట. మనకేంటంటే హెయిర్ ఇదంతా బ్యాగులు లోపల కెమెరాలు తడిసిపోతాయి. కంపల్సరీ కవర్ అయితే ఉండాలి. ఫారెస్ట్ అవడం వల్ల నాన్ స్టాప్ వర్షం అనేది పడతానే ఉంది. అసలు మామూలుగా లేదు. పాపం చాలా మంది చిన్న స్వాములు, గంట స్వాములు అంటారు కదా, వాళ్ళందరూ తడిచిపోతున్నారు. పాపం జలుబులు చేసి అల్లాడిపోతున్నారు. సో కంపల్సరీగా కవర్ అనేది క్యారీ చేయండి. 100 రూపాయలే కదా, హెల్త్ ముఖ్యం. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా జారిపోతుంది రోడ్డు మొత్తం కూడా. అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. వర్షం పడి మొత్తం బురద. సో చూసుకొని జాగ్రత్తగా రండి. గాయస్, మనం పెద్దపాదం ట్రెక్కింగ్ చేసేటప్పుడు దారి మధ్యలో ఒక చెట్టు అయితే ఇట్లా పడిపోయింది. అంటే వర్షాలకి ఇట్లా చెట్లు పడిపోతాయి కదా, ఇరిగిపోయింది. ఎటు పోయినాయా. సో ఆ చెట్టు ఏంటంటే మనకి లేపడానికి వీలు కాదు, ఎందుకంటే పెద్ద చెట్టు కాబట్టి దాన్ని ఇంకా అట్లాగే దారిలో ఉంచేసి అటు సైడ్ ఇటు కోసేశారు. ఒక మంచి పని చేసా నేను. సో అంత పెద్ద చెట్లు ఫ్రెండ్స్ మన కేరళలో ఉన్నాయి. స్వాములైతే తమిళనాడు ఎంత చక్కగా పాటలు పాడుకుంటా పోతున్నారు. హాయిగా 10 మంది పెద్ద పాదం చేసుకుంటా. లోయ చూడే గోపి అట్టుందో. అబ్బా, ఇంత పెద్ద లోయ, పక్కనే దారి. ఓ పక్క లోయ, ఓ పక్కన దారి. ఎమ్మ జాగ్రత్త బారా గోపి. ఓ జారుతుంది గోపి. పైకి ఇటు పైకి ఇది జారుతుంది. ఇగో చెక్కలేసారు అందుకని. అబ్బో, ఓ స్టడీ. ఏంది అసలు ఎంత డేంజరా. అమ్మో, వర్షం పడకపోతే బాగానే ఉండదులే, కానీ వర్షం పడి అంతా జారిపోతుంది. అంత లోయ చిన్న కాదు, జారుతుంది. దుంగ కాదు. ఇప్పుడే రెయిన్ కోటు ఎందుకు లేని తీసేసాము. మళ్ళీ వర్షం పడుతుంది పోతుంది. అసలు చూడండి ఎట్లా ఉందో పెద్దపాదం. పుత్తుశ్శేరి తవలం అదేగా. వెల్కమ్ టు పుత్తుశ్శేరి తవలం. ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద కాలువ, మంచిగా భోజనం, రాత్రంతా పడుకోవచ్చు మీకు ఓపిక లేకపోతే. ఓకే, ముక్కజీ తర్వాత స్టేయింగ్ ప్లేస్ సెకండ్ ఇదే. ఇక్కడ కూడా పడుకుంటారు. చుట్టూ ఇదిగోండి కరెంటు ఫెన్సింగ్, ఏనుగులు పుల్లు రాత్రి దాడి చేయకుండా అన్ని రకాలుగా మనకి చాలా బాగుంటది. చూపిస్తారండి. లాంగ్వేజ్ మనకు అర్థం అవుతుంది. స్వామి, గేట్ క్లోజా? స్వామి ఒక్కసారి నువ్వు వెళ్ళరా స్వామి. ఈ ముందే ఉంటుంది ఫారెస్ట్ ఆఫీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి పుత్తుశ్శేరిలోకి ఎంటర్ అయ్యాం కదా. ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే షాప్ వాళ్ళు క్లోజ్ అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాము. అంటే క్లోజ్ అయితే మనం ఈ నైట్ మొత్తం ఇక్కడ స్టే చేయాలి.
అందుకే విక్రమ్ కనుక్కోవడానికి వెళ్తున్నాడు. క్లోజా పంపా క్లోజా మార్నింగ్ 7కి టుమారో మార్నింగ్ 7కి ఓపెన్. క్లోజ్ అంట క్లోజ్ మార్నింగ్ 7. ఫ్రెండ్స్ ఇదంతా కూడా పుత్తిసేరి తవలం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పుదుచ్చేరి తవలం, అది పుదుచ్చేరి ముక్కజీ దగ్గర 3 గంటలకు క్లోజ్ చేస్తారని ఇంకా పంప వెళ్ళిపోవచ్చు అని దాటుకు వచ్చాం కదా. కానీ 3 గంటలకి ఆడ క్లోజ్ చేస్తారు, ఎక్కడ క్లోజ్ చేస్తారంట. ఇక్కడ ఆపేశారు మమ్మల్ని. ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అయింది, 3:54 అయింది. కానీ క్లోజ్ చేసేసారు. కరెక్ట్గా ఇంకొక గంటన్నరలో పంప వెళ్ళిపోతానంగా ఇక్కడ ఆపేశారు. ఇంకా నైట్ మొత్తం ఇక్కడ ఉండాలి. లాస్ట్ టైం మేము నైట్ అక్కడ పడుకున్నాము, ఇప్పుడేమో నైట్ ఇక్కడ పడుకుంటున్నాము. ఇది వచ్చేసరికి నీళ్ళ పక్కనే చాలా బాగుంటుంది. స్నానాలు చేసి మంచిగా ఫుడ్ తిని నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. జలగలో మా రక్తం మొత్తం పీల్చేసినాయి. ఒకసారి చూడండి రక్తం ఎలా వస్తుందో నాన్ స్టాప్. ఎంత కడిగినా ఎంత తుడిచినా రక్తం మాత్రం పోవట్లేదు. 1, 2, 3 చోట్ల రక్తాలు కారుతున్నాయి. ఇది చూడు గోపికి అరికాల దాకా మొత్తం 2 చోట్ల రక్తం కారుతానే ఉంది. అది అటుపక్క కూడా, వెనక మెడానికి, ముందు ఏళ్ల మధ్యలో. అరే పెద్ద పాదం వస్తే ఇలా ఉంటది. స్వాములందరూ అక్కడ ఆగిపోతున్నారు బాబు. 3 గంటలకు వచ్చాము. మొత్తం ఫెన్సింగ్, కరెంటు. ఎందుకంటే ఏనుగులు ఎక్కువ తెగదాడి చేస్తూ ఉంటాయి కేరళలో. షాపుల మీద, ఇల్లు మీద మొత్తం ఫెన్సింగ్ మా చుట్టూ. అంటే సెక్యూరిటీ పరంగా ఫారెస్ట్ వాళ్ళు గట్టిగానే ఉన్నారులేండి. ఇదే నేను చెప్పిన నది. కొనుక్కునేది ఎక్కడే కానీ ఫ్రీనే. కాకపోతే వీళ్ళ దగ్గరే టిఫిన్ చేయాలి, వీళ్ళ దగ్గరే టీ తాగాలి, వీళ్ళ దగ్గరే భోజనం చేయాలి. నైట్ సోడా తాగినా, నీళ్ళు తాగినా, మంచి ఏదైనా కానీ వీళ్ళ దగ్గరే. అందుకోసం సో ఒకసారి హోటల్ చూపిస్తా. ఫుడ్ ఐటమ్స్ ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అన్నీ తాగుతున్నాడు. ఇప్పుడే టీ తాగాము మేము. టీ తాగి అట్టికాయ బజ్జీ తిన్నాము. ఇది వీటితో అట్టికాయ బజ్జీ చేస్తారు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా నైట్కి పొరోటాలే దిక్కు మనకి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి స్వాములు. లాస్ట్ టైం పెద్ద పాదం చేసినప్పుడు మనం మొక్కజీ దగ్గర ఉన్నాము. ఆ మొక్కజీ దగ్గరే పడుకున్నాము. ఆడ కాకపోతే ఇలాంటి లొకేషన్ లేదు. కానీ ఇక్కడ మంచి లొకేషను, సూపర్ ఉంది మొత్తం కూడా. తల మళ్ళీ ముంచాలరా, కానీ త్వరగా ముంచురా నువ్వు. ఇప్పుడే స్నానం చేసినాం నదిలో. చలిలో మామూలుగా లేదు స్నానం వచ్చేసరికి. ఇప్పుడే నీళ్ళలోంచి బయటకు వచ్చినాం. స్వాములు ఇప్పుడే పూజ చేసినాం. పూజ అయిపోయిందా? పూజ చేయాలి. ఇరుముడికి కంపల్సరీ పవిత్ర ఇరుముడి. మనం ఎక్కడైతే మనం గమ్యంలో ఇరుముడి కట్టుకుని వస్తున్నామో, మన యాత్రలో ఉదయం సాయంత్రం మన స్నానాలు చేసి ఎప్పుడైతే మనం హారతి తీసుకుంటామో ఆ పవిత్ర ఇరుముడికి కూడా హారతి ఇవ్వాలి. ఇరుముడి మెయిన్. ఫుడ్ మనే దోశలు రెడీ అవుతున్నాయి. సాధారణంగా దోశలు వేయరంట. స్వామి స్పెషల్ గా చెప్పేది దోశలు వేయించాడు. సాంబారు, ఆలు కర్రీ అరా, సాంబార్ కాదు. సాంబార్ వద్దయ్యా, నో సాంబారు. దోశలు ఎవరికి లేని అదృష్టం మనకు. దోశలు ఎవరికి వేసి వేడివేడిగా దోశలు. సరిగ్గా రాత్రి 8:30కి మొత్తం క్లోజ్ చేస్తున్నాడు హోటల్ అన్ని. ఇక ఏ చిన్న పురుగు కూడా లోపల రావడానికి వీల్లేదు. అన్ని అంత బాగా క్లోజ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి రాత్రి 11:20 టైంలో పోలీసులు చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్, నైట్ మొత్తం పెద్దగా నిద్ర ఏం పట్టలేదు. మార్నింగ్ లేచేసరికి 6 అయింది. 7 o'clockకి గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు మనకి.
పనిలో పని ఇంకా వేడిగా ఒక మంచి కాఫీ ఏదైనా తాగేసి లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అవుదాం. ఫుల్గా మంచు పడుతుంది, మామూలుగా లేదు. అడవి ఏం కాదు. అట్లా చూసారా బ్యాక్గ్రౌండ్. స్వాములు మొత్తం లేచి రెడీ అవుతున్నారు. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు, రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు. చాలా మంది పూజ కూడా చేసుకుంటున్నారు. మనం నది పక్కనే ఉన్నాం షాప్లో, గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక్క షాపు నది ఆపోజిట్లో ఉంటుంది. షాప్లోనే ఫుడ్ కానీ కొనుక్కోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. హాట్ వాటర్ ఏది నా గ్లాసు ఇదిగో. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి హాట్ వాటర్ ఇస్తారు. మార్నింగ్ 7కి గేట్లు ఓపెన్ చేశారో లేదో స్వాములు క్యూ కట్టారు. ఇంకా అస్సలు ఈ దృశ్యం చూడడానికి నా 2 కళ్ళు సరిపోవట్లే, ఎంత బాగుంది. ఓ చెప్పులు, అరే చెప్పుల కోసం అంత రిస్క్. అయ్యో స్వాములు. మీరు కూడా ముక్కజీ దగ్గర కాకుండా ఈ పుత్తుసేరి తవలం దగ్గర ఆగండి. నాకెందుకో అక్కడికంటే ఇక్కడే బాగా నచ్చింది. రాత్రి మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచిపోయింది, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగ్. టైం వచ్చేసరికి 7:14. ఇంకా మంచు ఏ మాత్రం తగ్గలేదు. ఫుల్గా మంచు పడతానే ఉంది చూడండి. అడివంతా మంచులోనే ఉంది. చలి అయితే మామూలుగా లేదు, ఫుల్గా చలి పడుతుంది. ఇంకోండి స్వాములందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. శబరిమల మొత్తం మీద 2 పెద్ద కొండలు పెద్దగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అలుదా నది దాటిన తర్వాత వచ్చే కొండ 2.5 గంటలు పట్టింది ఎక్కడానికి. తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత కరిమల కొండ అంటారు. అదే ఇంకా టాప్, చాలా హైట్ ఉంటుంది. అది కూడా 2 గంటలు ఎక్కాలి, చాలా కష్టమైన కొండ. తర్వాత పంబ నదిలో స్నానం చేసి 3వ కొండ శబరిమల కొండ, అది ఇంకా టాపు. ఇలా మొత్తం 3 పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. కానీ అందరికి తెలిసింది బాగా కొంచెం కష్టమైనది, ఫేమస్ అయింది కరిమల కొండ. అదే మనం ఇప్పుడు ఎక్కుతుంది. కరిమల కొండ, కరిమల కొండ, కరిమల కొండ. వెళ్ళిపోదా నాకు గుర్తుందిగా ఎంత కష్టపడి మాల వేసుకొని ఇరుముడు తీసుకొని ఎక్కుతున్నారు. ముందు ఇంకో చిన్న స్వామి, ఇది స్వామి సన్ను అయ్యప్ప. కొండ ఎంత ఎక్కుతున్నా రావట్లేదు. కరిమల కొండ ఎలా ఉంటుందంటే పైకి పైకి ఇలా ఎక్కుతూ పోవాలి. పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు, ఏర్లు అన్నీ అడ్డొస్తాయి. ఎంత కష్టంగా ఉంటుంది అనుకున్నారు. ఇది చూసారు ఎట్లా ఉందో. అబ్బో ఇదిగోండి ఇలా స్వాములు చూస్తారా. ఊరుకోండి స్వాములు. అబ్బా స్వామి శరణం అయ్యప్ప.
ఓకే, కింద నుంచి పై దాకా మొత్తం చూసారు కదా అసలు ఎలా ఉంది జర్నీ అనేది. ఈ కరిమల టాప్ మొత్తం 3 ఫేజ్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ కి అయితే వచ్చేసాము అంతేగా, ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. ఆ 2 ఫేజ్లకి వెళ్తే ఇంకా టాప్ పైకి వెళ్ళిపోతాం. అక్కడ చూపిస్తా వ్యూ పాయింట్. ఇదిగోండి స్వాములు వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఏదన్నా ఇంకా తాగాలి తినాలి, మామూలుగా లేదు కదా జర్నీ, కొంతసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరతారు. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ కరిమల కొండెక్కి లోపల జలగలు ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేస్తాం మన మీద. చూడండి గోపిగడికి 1 2 3 4 శానిటైజర్ తెచ్చుకోండి. రక్తాలతో శానిటైజర్ కావాలి. శానిటైజర్ తెచ్చుకుంటే ఆ జలగకి ఎప్పుడైతే మనం దాన్ని స్ప్రే చేస్తామో ఇమ్మీడియట్ గా రిమూవ్ అయిపోతుంది. సాల్ట్ ప్యాకెట్ కానీ ఏదైనా చిన్నది శానిటైజర్ బెస్ట్ లేదు, చిన్నది జేబులో ఇలా పెట్టుకొని అవును వెంటనే పడిపోద్ది. ఇప్పుడు వచ్చేసరికి కరిమల ఫేజ్ 2 కి అయితే ఎక్కుతున్నాం. 2 రే 3 కాదు, 1 అయిపోయింది, 2 ఇదంతా. ఇప్పుడు ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఎక్కుతున్నాం అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి అయ్యి శరణం అయ్యప్ప. ఈ వయసులో కూడా స్వామి అయ్యి శరణం అయ్యప్ప. అరే అరే గోపి ఇట్రా ఇట్రా ఇట్రా, అదిగో ఆయన వస్తున్నాడు చూడు. ఆ చిన్న క్లిప్ లేదు మనోడికి పంపించు, ఆ రెడ్డి గాడికి కాను వంశీ గాడికి పంపించు అర్జెంట్కి. ఇది ఫేజ్ 2 కంప్లీటెడ్ కరిమల కొండ. ఇప్పుడు మనం 3 ఫేజ్కి వెళ్తాం. కొంచెం డౌన్ దిగేసి ఇంకొక కొండ వస్తుంది, అది ఎక్కితే మనకి ఇంకా కరిమల కొండ అయిపోయినట్టే. తర్వాత పంబా వచ్చేస్తుంది. అదే సొరంగం, పెద్ద లోతైన సొరంగం. కరిమల తవలం. ఇదే గాయస్, ఇదే కరిమల కొండ వచ్చేసరికి కరిమల తవలం అనే పేరు అదిగోండి అక్కడ ఉంది. మన వాళ్ళందరూ చూసి భయపడే కొండ ఇదే. అంటే బానే ఉంది. కొండని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అంటే 3 కొండలు ఎక్కి టాప్కి వస్తే ఇదిగోండి కరిమల. టైం ఎంత అయింది? కరిమల మనం వచ్చేసరికి అక్కడ పుదుచ్చేరి తవలం దగ్గర 7:30కి స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేసరికి 9:30, 2 గంటలు నాన్ స్టాప్ నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు కరిమల కొండ క్లియర్గా చూపించాల, ఇప్పుడు చూపిస్తా అసలు కొండ మీద ఏముంటది. మనకి అయ్యప్ప స్వామి సాంగ్స్ లో కూడా చాలా వాటిల్లో కరిమల కొండ గురించి, నీలిమల కొండ గురించి బాగా పాడుతూ ఉంటారు పాటలు. ఇదిగోండి కరిమల కొండ టాపు. ఇక్కడ అయ్యప్ప స్వామి నీళ్ళు తాగారంటారు, ఒక బావి ఉంటది, చాలా స్టోరీ ఉంది చెప్తా. ఇదిగా పైన గుడి ఉంది, కరిమల బావి అటు పక్కుంది. స్వాములందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే మామూలుగా ఉంటుంది ఆ కొండ. మరి ఇదిగా కరిమల తవలం, కరిమల కొండ. మనం ఇదిగోండి ముక్కజీ అయిపోయింది. రాత్రి మనం పనుకుంది పుదుచ్చేరి, అదిగో పైన. తర్వాత ఇదిగో కరిమల 2.5 కిలోమీటర్ మొత్తం. ఇది ఒక 4 దాటి ఎడదాకా వచ్చినాం. కరిమల తర్వాత 1 కిలోమీటర్, ఒక 4 కిలోమీటర్లు. ఇదంతా నడుచుకుంటూ పోవడమే. పదల్లా. ఫ్రెండ్స్, మనం కరిమల టాప్ నుంచి మళ్ళీ ఇంకో కొండకైతే దిగుతున్నాము. అంటే పంప దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడి నుంచి ఏంటంటే మనకి ఇంకా అన్ని కూడా డౌన్ ఉంటుంది. కరిమల కొండ మనం రాత్రి స్టే చేసిన దగ్గర నుంచి కరిమల కొండ ఎక్కడానికి 3 గంటలు పట్టింది. మేము 10 పంప వెళ్ళిపోతాం అనుకున్నాము, కానీ 3 గంటలు ఇదే పట్టింది. ఇక్కడ నుంచి 1.5-2 గంటలు పంపాకి 4 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇదంతా నడుచుకుంటూ పోవడమే. ఇంకా కొండ దిగడమే అంతా.
ఈ కరిమల కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ఎక్కడానికి 2 గంటలు పట్టింది, దిగడానికి 2 గంటలు పట్టింది. ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డామో, అడుగు అడుగు ఎంత జాగ్రత్తగా వేసామో, దిగేటప్పుడు అంతకన్నా జాగ్రత్తగా వేయాలి. వామ్మో చాలా ప్రమాదకరం. అరే మామూలు లేదు తెలుసా? అరే ఎంత ఎట్లా జారుతుంది అనుకున్నావు? అదిగో మొత్తం జారుతుంది. అన్నీ ఎట్లా ఉంది, భయంకరంగా ఉంది రోడ్డు. రూటే బాగలేదు. ఒక్క వర్షం పాదయాత్రను డిసైడ్ చేసేసిందిరా. కరిమల కొండ ఎక్కడమే కాదు, దిగటం కూడా తెలియాలి. మామూలుగా లేదు. రాత్రి పడిన వర్షానికి జారిపోతుంది. అడుగు తీసి అడుగు పెట్టాలంటే భయం అవుతుంది. పడితే అన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. చాలా బాగుంది కదా. పెద్ద పాదం ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. అంత బాగుంటుంది లొకేషన్. అలా అని ఈజీ ఉంటుందని కాదు, కష్టంగానూ ఉంటుంది, కానీ సరదాగా ఉంటుంది. అటే బెటర్. చెట్లు లావుగా ఉంటుంది, అది అటే జారుతుంది. అదిగో అటే జారుతుంది. ఇటే రండి. నలుబది దినములు దీక్షను మేము చేసేమయ్యా. అక్కడ నుండి ఇరుముడి గట్టి మణిగంటలయ్యా, కన్నిసాములయ్యా, కత్తిసాములయ్యా, గండసాములయ్యా, కథసాములయ్యా, పేరు స్వాములయ్యా, గురుస్వాములయ్యా, అందరూ కలిసి మెలసి పూజలు చేసి భజనలు చేసి వచ్చేమయ్యా. వనయాత్ర మేము చేసేమయ్యా. చేయాలంటే తోడు నీడగా నీవేనయ్యా, నడిపించయ్యా. కరిమెలేట్రం ఎక్కించావు, కరిమెలేరకం ఎక్కించావు. శ్రీయానపట్నం నడిపించయ్యా. పంపకు మేము చేరాలయ్యా. చేరాలంటే తోడు నీడ నీవేనయ్యా. అన్నీ నీవే, దిక్కు నీవే, రక్ష నీవే. పంబకు మేము చేరేమయ్యా. పంబ స్నానం చేసేమయ్యా. పాపాలన్నీ విడిచేమయ్యా. అక్కడ నుండి నువ్వుండే కొండ 5వ కొండ ఎక్కాలంటే శక్తిని మాకు, అముక్తిని మాకు అయ్యువ్వాలయ్యా. సాక్షి గణపతి టెంకాయ కొట్టి దండం పెట్టి శరణం మొక్కి అక్కడ నుండి ఆ పచ్చిమేడే ఎక్కేమయ్యా. అక్కడ నుండి శరంగుత్తికి చేరేమయ్యా. శరణాలన్నీ విడిచేమయ్యా. అక్కడ నుండి 18 మెట్లు పవిత్ర మెట్లు అన్ను ఉండే కొండ 5వ కొండ బంగారు కొండ బంగారు కోవెల బంగారు రూపం వీరమణి కంటనే వీరమణి కంటనే వెళ్ళాలి వీరనే. వీరాది వీరులట, ముగ్గురన్నదమ్ములట, ముగ్గురన్నదమ్ములట. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా నడిచింది 1 కిలోమీటరే. అంటే కరిమల టాప్ నుంచి దిగిన తర్వాత వలీనావట్టం అని ఈ ప్లేస్ దగ్గరికి 1 కిలోమీటరే. ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది పంప.
ఇదిగో ఇక్కడ పూలే లేదంటే ఏదైనా జింక అని. ఇదిగో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడే కరిమల కొండ నుంచి దిక్కుంటా వచ్చేసాము. ఇదిగోండి, మనకి దిగిన తర్వాత ఇక్కడైతే కొబ్బరి బొండాలు అయితే ఇస్తా ఉంటాం. ఇంకోటి ఎక్కడానికి 2 గంటలు పడితే దిగడానికి కూడా 2 గంటలు పట్టింది. కరిమల కొండ అంత పెద్దది, ఒక పెద్ద టాస్క్. అంటే వర్షం పడింది కాబట్టి మనం చిన్న జాగ్రత్తగా రావాలి. మొత్తం జారిపోతుంది. మనం ఇంక ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతే మనకి పంప వచ్చేసింది. చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. నడుచుకుంటూ పడవ మొత్తం బాగుంటది. ఇంకా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే కరిమల కొండ దిగామో కిందకి, దిగిన దగ్గర నుంచి పంబ నది మన పక్కనే వస్తుంది. చూపిస్తా. ఒక పక్క మనం అందరం నడుచుకుంటూ వెళ్తా ఉంటాము, ఇంకొక పక్క అద్దిగోండి పంబా నది. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా, అదిరిపోయింది. అడవుల్లో ఎవరు ఇలా చూసుండ్రు. చూడండి ఎట్లా ఉందో, మంచిగా పారుతుంది. ఈ అడవుల్లో ప్రవహించే వర్షాలకు పడ్డ వాటర్ చిన్న చిన్న కాలంలో మొత్తం వచ్చి ఈ పంపా నదిలో కలవాల్సిందే. ఏం స్వామి? అదిగోండి గాయస్, పంపా నది వచ్చేసాను. చూసారా ఎట్లా ఉందో? అది ఇప్పుడు మనకి శబరిమల దగ్గర నుంచి వస్తుంది. అయ్యప్ప స్వాములు స్నానం చేసి పవిత్రమైన నది, చాలా బాగుంది. చూడండి, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఒకదిగోండి, స్వాములు ఒక పక్క ఇలా నది పక్క నడుచుకుంటూ వెళ్తాం. నైట్ అయితే యానిమల్స్ గట్టిగా ఉంటాయి కదా స్వామి, నీళ్లు తాగడానికి, వాటర్ తాగడానికి ఖచ్చితంగా వస్తాయి. కూడా గట్టిగా పెట్టారు. ఇదిగోండి లైట్లు, కరిమల కొండ దిగిన దగ్గర నుంచి లైట్లు శబరిమల దాకా మొత్తం అంతా పంపా నది మెయిన్ అక్కడ దాకా లైట్స్. ఇంకో 10 నిమిషాలు. స్వామి, ఇదేగా లాస్ట్ డౌన్. ఇంకా వచ్చామా పంబా? వచ్చేసాం. ఓకే గాయస్, ఫైనల్ గా అయితే మేము పంబా అయితే రీచ్ అయిపోయాము. మొత్తం అన్ని అడవులు, గుట్టలు, కొండలు, లోయలు దాటుకొని, పర్వతాలు అన్ని దాటుకొని పంబా అయితే రీచ్ అయిపోయాము. ఆ వచ్చేది కనిపించేదే పంబా నది. 4 కొండలు. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉండే కొండ 5వ కొండ. అయ్యప్ప స్వామి అయ్యప్పని 5 కొండలు అయ్యప్ప అంటారు. ఆహా, ఓకే. మనం నిన్న మార్నింగ్ ఇరిమేలిలో 7:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా. ఒక రోజు అంతా నైట్ అడవిలో ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ డే 12 అయింది. మనం పంబా వచ్చేసరికి, శబరిమల వచ్చేసరికి 12 అయింది. అంతే కదా? అంతే. 1.5 రోజు పట్టింది కరెక్ట్ గా. 1.5 రోజు అంటే 15 గంటలు రెస్ట్. నైట్ అడవిలో పడుకోవాల్సి వచ్చింది, లేదంటే బయలుదేరి రావాల్సింది. పనుకుంటేనే మంచిదిలే, కొంచెం రెస్ట్ తీసుకుంటే. 1.5 రోజు పట్టింది యాత్ర, వనయాత్ర మొత్తం, పెద్ద పదం మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. అయ్యప్ప దయ వల్ల పమ్మ చేరుకున్నాం. స్వామి శరణం అయ్యప్ప. వీళ్ళందరూ దర్శనం కంప్లీట్ అయ్యి ఇటు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని వస్తున్న వాళ్ళు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు అటు సైడ్ ఉంటారు. శబరిమల యాత్ర మేమైతే కష్టంగా అస్సలు ఫీల్ అవ్వట్లేదు. ఎండ, వాన, రాళ్ళు కుచ్చుకొని బ్లడ్ వచ్చి అయినా సరే ఎంత సరదాగా ఎంజాయ్ చేయాలో అంత సరదాగా ఎంజాయ్ చేసాము. 1.5 రోజు తర్వాత ఫైనల్గా శబరిమల పంబా అయితే రీచ్ అయిపోయినాం. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న పాయింట్ ఏంటంటే, మనం కూడా చాలా టైర్డ్ అయ్యాం కదా. వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఇంకా తిరిగి బస్సు ఎక్కి రావడమే. ఇప్పటిదాకా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఇంకా ఎవరైతే శబరిమల పెద్దపాదం చేస్తున్నారో వాళ్ళందరికీ అప్డేట్లు ఎలా ఉన్నాయి, వనయాత్ర ఎలా జరుగుతుంది, వీడియోని షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.